హాయ్ అండి. నా హెల్తీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్‌తో గానీ, లేదంటే ఒక మంచి డీటాక్స్ వాటర్‌తో గానీ, నా డే అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను కదండీ! రాగి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి రాగి ఇడ్లీ బ్యాటర్ చక్కగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. సో, ఇప్పుడు దీంతో నేను ఆవిరి కుడుము, అలాగే ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ మల్టీపర్పస్ ఇడ్లీ పాట్‌లో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే కాదండి, మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, దీని క్వాలిటీ అయితే చాలా బావుందండి. ఇటువంటి ఒక ప్రొడక్ట్ మీ ఇంట్లో ఉంటే గనక చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్కువ వంటలైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పాట్‌కి మొత్తం 5 ప్లేట్స్ ఉంటాయండి. ఒక 2 నార్మల్ ఇడ్లీ ప్లేట్‌లనమాట. మనకి ఒక ప్లేట్‌కి 7 ఇడ్లీలొస్తాయి. అంటే ఒక వాయికి 14 ఇడ్లీలొస్తాయనమాట. అలాగే ఒక స్టీమింగ్ ప్లేట్ అండి. ఈ విధంగా మనం వెజిటబుల్స్ అవి స్టీమ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఒక స్టీమింగ్ ప్లేట్ ఉంటుంది. నేను ఈ స్టీమింగ్ ప్లేట్‌లో చక్కగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అడుగులో గుడ్లు వేశానండి. పిల్లలు మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ తింటారు కదా! సో, అందుకని లాస్ట్‌లో గుడ్లు వేసేసాను. పైన స్టీమింగ్ ప్లేట్‌లో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకున్నాను. పైన ఆవిరి కుడుము వేశానండి. రాగి ఇడ్లీ బ్యాటర్‌తో ఆవిరి కుడుము వేసుకున్నాననమాట. ఒక 10-15 మినిట్స్‌లో మనకు అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా! ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయింది. రెడీ అయింది. అలాగే కింద మనం వెజిటబుల్స్ పెట్టుకున్నాం కదండీ! సో, వెజిటబుల్స్ కూడా వేటికవి చక్కగా ఉడికిపోయాయండి. స్టీమ్ అయిపోయాయన్నమాట. మనం వెజిటబుల్స్‌ని వాటర్‌లో వేసి ఉడకబెట్టడం అస్సలు హెల్తీ కాదండి. ఈ విధంగా స్టీమింగ్ చేసుకుంటేనే వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి. అలాగే లాస్ట్‌లో గుడ్లు వేశాను కదండీ! గుడ్లు కూడా చాలా పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని కూడా తీసేసి నార్మల్ ఇడ్లీ మా హస్బెండ్ కోసం నార్మల్ ఇడ్లీ కూడా ప్లేట్‌లో అయితే వేసేసాను. ఎగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోయాయండి. మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే ఆ టైంలోనే వెజిటబుల్స్ బాయిల్ చేసేసుకోవచ్చు. ఎగ్స్ బాయిల్ చేసేసుకోవచ్చు. లేదంటే మీరు పప్పు లాంటి ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే లాస్ట్‌లో మీరు కందిపప్పు వేసుకుంటే గనక పప్పు కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే టైంలో పప్పు కూడా చక్కగా ఉడికిపోతుందనమాట. ఇటువంటి ఒక ప్రొడక్ట్ ఉంటే గనక మీరు తక్కువ టైంలో చాలా ఎక్కువ వంటలు చేసేసుకోవచ్చండి. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఈ మల్టీపర్పస్ ఇడ్లీ పాట్ తీసుకోవాలి అనుకుంటే గనక ద ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ నుంచి తీసుకోండి. నా కూపన్ కోడ్ లక్ష్మి12 యూజ్ చేస్తే గనక మీకు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ ఇండస్ వ్యాలీలో ఫెస్టివల్ డిస్కౌంట్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయండి. మీరేమైనా స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలు తీసుకోవాలి అనుకుంటే గనక ఇదే మంచి టైము. తప్పకుండా ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్‌ని ఒకసారి విజిట్ చేసి మీకు ఇష్టమైన వంట పాత్రలు తీసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.